ఒకప్పుడు పర్వతాల మధ్యలో ఉన్న ఒక అందమైన గ్రామంలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. కానీ ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. భీకర తుఫాను ప్రారంభమైనది. గాలి, మెరుపులు ఇల్లు కంపించాయి. గణపతి బప్ప అని గ్రామస్తులు ప్రార్థించారు. అప్పుడు ఒక చిన్న బాలుడు కనిపించాడు. అతనే బాలగణపతి. అందరూ భయపడుతుంటే అతను మాత్రం నవ్వడం మొదలుపెట్టాడు. ఆ నవ్వు ఆకాశంలో మారుమోగింది. అలా తుఫాను క్రమంగా ఆగిపోయింది. కొన్ని సెకండ్లలోనే ఆకాశం మళ్ళీ ప్రశాంతంగా మారింది. అప్పుడు గ్రామస్తులు గ్రహించారు, శక్తి కాదు, దైవ ఆనందమే వారిని కాపాడింది అని. ఒక పేద భక్తుడు ఒక మోదకాన్ని మాత్రమే సమర్పించాడు. బాలగణపతి ఆశీర్వాదంతో అది అంతులేని ప్రసాదంగా మారింది. గ్రామం అంతా తిన్నా కూడా అది తరిగిపోలేదు. ఒక అహంకార రాజు ఉన్నాడు. అతని అహంకారాన్ని, గర్వాన్ని పరీక్షించడానికి బాలగణపతి చిన్నపిల్లవాడిగా వచ్చాడు. చివరికి రాజు వినయం నేర్చుకున్నాడు. శాపగ్రస్తమైన అడవి, ఎవరూ వెళ్ళలేని భయంకర ప్రదేశం. కానీ బాలగణపతి అడుగు పెట్టగానే అది పవిత్రంగా మారింది. ఒక దొంగ దేవాలయం ఖజానాను దొంగిలించడానికి వచ్చాడు. కానీ బాలగణపతి మాయతో అతను దారి తప్పిపోయాడు. చివరికి భక్తుడిగా మారిపోయాడు. ఒక లోబి వ్యాపారి డబ్బు కోసం ఏదైనా చేసేవాడు. బాలగణపతి అతనికి నిజమైన దానం విలువ నేర్పించాడు. ఒక అందబాలుడు వృక్షం కింద కూర్చుని గణపతిని ప్రార్థించాడు. అతనికి చూపు వచ్చింది. అడవిలో తప్పిపోయిన చిన్న పిల్లవాడు. అప్పుడు బాలగణపతి తన మూషిక వాహనంపై వచ్చి అతనిని రక్షించాడు. ఒక నది ఒక్కసారిగా ప్రవాహం ఆగిపోయింది. ఆ గ్రామం మొత్తం భయపడ్డారు. బాలగణపతి ఆశీర్వాదంతో మళ్ళీ ప్రవహించడం ప్రారంభించింది. ఒక మాయా రాక్షసుడు, అతని శక్తి చాలా ఎక్కువ. కానీ బాలగణపతి బలం కాదు, జ్ఞానంతో అతన్ని ఓడించాడు. ఒక పగిలిపోయిన విగ్రహం ఉండేది. దానిని ఎవరూ సరిచేయలేకపోయారు. బాలగణపతి ప్రత్యక్షమయ్యాక అది స్వయంగా పునరుద్ధరించుకుంది. ఒక రైతు భూమి ఎండిపోయింది, ఏమీ పండలేదు. బాలగణపతి కృపతో అది బంగారు పంటగా మారింది. ఒక దొంగ దేవాలయంలోకి వచ్చాడు. కానీ ఒక అద్భుతం చూసి అతని మనసు మారిపోయింది. అతను భక్తుడిగా మారిపోయాడు. గ్రామంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. నీళ్లు లేవు, ఆశ లేదు. బాలగణపతి ప్రార్థనతో భారీ వర్షం వచ్చింది. ఒక బాలుడు దేవుడిని నమ్మలేదు. కానీ ఒకరోజు అతని కలలో బాలగణపతి కనిపించాడు. అతని జీవితం మారిపోయింది. తల్లి సంతానం కోసం ప్రార్థించింది. బాలగణపతి ఆమె భక్తిని పరీక్షించాడు. చివరకు ఆమెకు ఆశీర్వాదం లభించింది. ఒక కొండ ఒక్కసారిగా కంపించింది. బాలగణపతి తన విశ్వరూపం చూపించాడు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఒక భక్తుడు పెద్ద తప్పు చేయబోతూ ఉన్నాడు. బాలగణపతి అది చూసి కాలాన్ని వెనక్కి త్రిప్పి అతనిని కాపాడాడు. ఒక యువరాజు సంపద కావాలా, జ్ఞానం కావాలా అని అడిగారు. అనుమానంతో చూస్తూ ఉండగా బాలగణపతి ఒక మోదకం ఇచ్చాడు. అది జ్ఞానం ఇచ్చింది. ఒక అల్లరి ఏనుగు ఉంది. దానిని ఎవ్వరూ అదుపు చేయలేకపోయారు. బాలగణపతి ప్రేమతో అది ప్రశాంతంగా మారింది. ఒక పాడుబడిన దేవాలయం ఉంది. ఎవ్వరూ వెళ్ళటం లేదు. బాలగణపతి ప్రత్యక్షమయ్యాక మళ్ళీ మహిమ వచ్చింది. పవిత్ర గ్రంథాలు ప్రమాదంలో ఉన్నాయి. కొన్ని దుష్ట శక్తులు వాటిని నాశనం చేయాలి అని చూశాయి. బాలగణపతి వాటిని రక్షించాడు. ఒక మత్స్యకారుడు సముద్రంలో చిక్కుకున్నాడు. అతను బాలగణపతి పేరు జపించగానే రక్షించబడ్డాడు. చిన్న పిల్లలు అబద్ధం చెప్పుతూ ఉన్నారు. బాలగణపతి ఒక ఆట ద్వారా వారికి నిజం విలువ నేర్పించాడు. ఒక రహస్య క్రాంతి గ్రామస్తులను ఒక పాత దేవాలయం దగ్గరకు తీసుకువెళ్ళింది. అది బాలగణపతి ఆలయం అని తెలిసింది. ఓం గం గణపతాయ నమః.